మీరు కర్ణాటక సంగీతాన్ని నేర్చుకున్నారు కదా, అన్నమయ్య సంకీర్తనలోనే మీరు కంటిన్యూ కావడానికి కారణం? అవును, కర్ణాటక సంగీతం ఒక ఫ్రేమ్ చేసుకున్నటువంటి సంగీతం. పెద్దలు ఆల్రెడీ దానికి ఒక ట్యూను, దానికి ఒక పద్ధతి పెట్టడం జరిగింది. వేరాజ్ అన్నమాచార్యుల వారి కీర్తనకి మనకి విశాలమైనటువంటి వైడ్ స్కోప్ ఆఫ్ ట్యూనింగ్, స్వరం మనం స్వరాన్ని వేసుకోవటం, వైడ్ స్కోప్ ఆఫ్ ప్రజలకు ఏమి కావాలో, ప్రజల్లో ఏమి కోల్పోయారో దాన్ని మనం సంకీర్తన ద్వారా అందించడం, ఇవి రెండు ఏకకాలంగా జరుగుతాయి, ఒకే కాలంలో జరుగుతాయి. కర్ణాటక సంగీతంలో బోధ కానీ ప్రత్యేకంగా ఒక నీతి కలిగినటువంటి ఒక వాక్యం కానీ ఎక్కువగా కనిపించదు. స్వామి యొక్క స్తోత్రమే ఎక్కువ కనిపిస్తుంది. ఆయన యొక్క లీలా వైభవము, ఆయన ఆభరణము ఇత్యాదులన్నీ కనిపిస్తాయి. కానీ అన్నమయ్య సంకీర్తనలో ఒక సంఘంలో జరుగుతున్నటువంటి ఒక రుగ్మతియో, లేకపోతే సంఘంలో మనందరికీ కావలసినటువంటి సమానత్వమో, లేదంటే సంఘంలో మనం అందరం ఎట్లా కలిసి ఉండాలో సంకీర్తన మనకు నేర్పిస్తుంది. అందువల్ల మనందరికీ కావాల్సింది ఏమిటయ్యా అంటే, మొట్టమొదటిగా సంకీర్తన అనేటువంటి ఒక దివ్యమైనటువంటి శక్తి కావాలి. ఈ శక్తి కావడానికి అన్నమయ్యే ఆద్యుడు. ఆ శక్తిని ఆ కాలంలో కూడా, అన్నమయ్య కాలంలో 600 ఏళ్ల క్రితం కూడా ఒక రుగ్మతి, ఒక ప్రత్యేకమైనటువంటి అనిస్థితి ఉన్నటువంటి సందర్భంలో సంకీర్తనే అందరికీ మార్పును తీసుకొచ్చింది. అట్లాగే ఈ కాలంలో కూడా మనందరికీ ఒక అనిస్థితి నుంచి, ఒక నిర్లిప్తత నుంచి బయటకు తీసుకురావడానికి సంకీర్తన మాత్రమే దోహదపడుతుంది. అది కూడా అన్నమయ్య కీర్తనే దోహదపడుతుంది. ఎందువల్ల అంటే అన్నమయ్య ధ్వని కావ్యాన్ని రచించాడు. ధ్వని అనేటువంటి విశేషంతో కూడినటువంటి పదాలను రచించాడే తప్పించి మామూలుగా ఆయనకి రావాల్సినటువంటి ప్రాసతోనూ యతితోనూ రాసినటువంటి కీర్తన కాదు. అందువల్ల నాకు నచ్చింది, ఒక ఆయుధంగా ఉండగలదు అని అనిపించింది ఒక్క అన్నమయ్య కీర్తన. అందువల్ల కర్ణాటక సంగీతాన్ని ఒక ప్రాతిపదికగా పెట్టుకుని తద్వారా అన్నమయ్యాచార్యుల వారి సంకీర్తనని విశాలంగా ఈ వరల్డ్ వైడ్ మొత్తం ప్రపంచమంతా కూడా తీసుకెళ్ళటానికి ఒక గొప్పదైనటువంటి సాధన, ఆధ్యాత్మ సాధన, అట్లాగే సాంస్కృతిక సాధన, సాంస్కృతిక విప్లవం, అట్లాగే ఎట్లా మనిషి జీవనం గడపాలి, ఒక మంచి సోషలిజం, ఒక మంచి కమ్యూనిజం ఈ సంకీర్తనలోనే నాకు దొరికింది. అందువల్ల నేను ప్రత్యేకంగా అన్నమాచార్యుల వారి సంకీర్తన ఎంచుకోవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా మీ అందరికీ తెలిసింది, మొట్టమొదటిగా అన్నమాచార్యుల వారి సంకీర్తనని ఈ అన్నమయ్య అని అందరికీ అందాలి, ఈ సంకీర్తన అందరూ నేర్చుకోవాలి అని ఈ అన్నమయ్య ప్రారంభించాం. అట్లాగే అనేక సేవా కార్యక్రమాలు, నా నినాదమే సంకీర్తన సత్కర్మ కనుక సంకీర్తనని ప్రచారం చేస్తూ తద్వారా వచ్చినటువంటి మంచి వైబ్రేషన్స్, ఒక కదలిక, ఒక ఇన్స్పిరేషన్, సంకీర్తన చేయటమే ఇన్స్పిరేషన్ అని అన్నాను, సంకీర్తన మన అందరికీ మంచి పని చేయడానికి ఇన్స్పిరేషన్ అని అన్నాను. తద్వారా వచ్చినటువంటి ఇన్స్పిరేషన్తో ఎక్కడ ఏది నీడ్, ఎక్కడ అవసరమో అని అనుకుంటాము అక్కడ అనేక సేవా కార్యక్రమాలు చేశాం. మన వెబ్సైట్లో మీరు తరచుగా చూడొచ్చు. దాంట్లో ఎయిడ్స్ పేషెంట్స్కి సంకీర్తన నేర్పించడం జరిగింది. అట్లాగే అనేక సేవా కార్యక్రమాలు, క్యాలిఫర్స్ ఇవ్వటం కానీ, వెబ్సైట్ డెవలప్ చేసి ఇవ్వటం కానీ లేని వాళ్లకు, ఇట్లా అనేక కార్యక్రమాలు తరచూ చేస్తూ ఉంటాం. ఇది ఎప్పుడు నిరంతరం జరిగేటువంటి సేవా కార్యక్రమాలు. అంటే సేవ లేకుండా భక్తి లేదు, భక్తి లేకుండా సేవ లేదు. ఇవి రెండు రైలు పట్టాలు లాంటివి, రెండు కూడా సమానంగా ప్యారలల్గా వెళ్ళాలి. అట్లాగే మనకి ఒక డబ్బులో, ఒక కాయిన్లో తప్పకుండా బొమ్మ బొరుసు కావాలి కదా. బొమ్మ బొరుసు ఉంటేనే అది చెల్లుతుంది, లేకపోతే చెల్లదు. అట్లా కొత్త భక్తి ఉంటే సరిపోదు. మనందరికీ కూడా సేవా దృక్పథం, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాగుండాలని అనుకోవడం, బాగుండడానికి మనం ఏం చేయాలో అది చేయటం, అట్లా అనేక విస్తృతమైనటువంటి సేవా కార్యక్రమాలు వెబ్సైట్లో ఉన్నాయి, మీరు చూడగలరు. సినిమా సంగీతం పట్ల మీ అభిప్రాయం? పాతవంటే నాకు చాలా అభిమానం, అభిరుచి ఉంది వాటి పట్ల. వాటిని అప్పుడప్పుడు తరచూ నేను కూడా వింటూ ఉంటాను, పాత సంగీతాన్ని, పాత సినిమా సంగీతాన్ని. భక్తి సినిమాలో పాడేటువంటి అవకాశం వస్తే మీరు పాడతారా? చక్కదైన సాహిత్యం, మంచిదైనటువంటి సన్నివేశం, ఆ పిక్చరైజింగ్ ఉంటే తప్పకుండా పాడతాను. ఒకటే నా భయం ఏంటంటే, ఒకవేళ నేను పాడితే
దానికి ఎటువంటి పిక్చరైజేషన్ అనేది చేస్తారో ఆ పిక్చరైజేషన్ చేసినటువంటి సందర్భాన్ని ఎట్లా ప్రజలు స్వీకరిస్తారో అనేది నా భయం. అందువల్ల ఇప్పటివరకు నేను పాడటానికి సాహసించలేదు. నిజంగా అట్లాంటి స్ఫూర్తిని, అట్లాంటి భక్తితత్వాన్ని, అట్లాంటి ఆచరణని చూపించేటువంటి ఏదైనా ఒక పాట, ఒక విప్లవాన్ని తెలియచెప్పేటువంటి కీర్తన, ఒక కమ్యూనిస్ట్ ఫీలింగ్స్ని ఇచ్చేటువంటి కీర్తన, అందరినీ ఉద్ధరించేటువంటి ఒక పాట ఏదన్నా ఉంటే తప్పకుండా పాడటానికి నాకే అభ్యంతరం లేదు. మీరు చేసే కార్యక్రమాలన్నిటికీ ధనం కావాలి కదా? ధనం కావాలి తప్పకుండా. అయితే ఇప్పటివరకు నేను చేసిన కార్యక్రమాల్లో నేను చేస్తున్నటువంటి సంకీర్తన గానంతో వచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో, రెమ్యునరేషన్ ఏదైతే ఉందో దాంతోనే చేసుకుంటూ వెళ్ళా. భగవంతుడు ఆ సమయానికి ఇస్తూ ఉన్నాడు, దాన్ని అట్లా చేసుకుంటూ వెళ్తున్నాను. అయితే ట్రస్ట్ ఇంకా బలపడాలి. అంటే డబ్బు పరంగా బలపడాల్సిన అవసరం లేదు. కానీ ఈ సంకీర్తన మామూలుగా ఒక సంకీర్తనగానే తెలుస్తోంది. ఇది అద్భుతమైనటువంటి శక్తి అని అందరికీ తెలియచేయాలి అంటే, వరల్డ్ వైడ్ తెలియచేయాలి అని అంటే తప్పకుండా నాకు కూడా ఒక అవకాశం కావాలి. ఆ అవకాశంలో భాగంగా ఈ అన్నమయ్య మళ్ళీ మనం గనక చేస్తే ప్రజలందరూ కూడా దాన్ని నేర్చుకోవటం వల్ల నాకు వచ్చే రెమ్యునరేషన్ వల్ల మంచి కార్యక్రమాలు ట్రస్ట్ చేయగలదు. అందువల్ల మళ్ళా ఈ క్లాసెస్ అనేదాన్ని మళ్ళీ మనం చేపట్టాలి అనేటువంటి సంకల్పాన్ని తీసుకోవటం జరిగింది. అది చేయటానికి సన్నాహాలు మెల్లగా చేస్తూ ఉన్నాము. దానికి మీరందరూ కూడా cinegoers.com వారందరూ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి చేయూతనివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సహాయాన్ని అర్థిస్తూ ఉన్నాను. నా మాట ఎప్పుడూ సంకీర్తన సత్కర్మే, వేరేముండదు. ఎందుకంటే నాకు ఏమి కావాలో భగవంతుడు ఇప్పటివరకు ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా ఎక్కడా నేను చేశాను అని నాలో లేదు, నేను చేస్తున్నాను అని కూడా నాలో లేదు. చేపిస్తూ ఉన్నాడు ఆయన, మనం చేస్తూ వెళ్తూ ఉన్నాం. ఇక మీదట జరిగే ఏ కార్యక్రమాలైనా సరే మీరందరూ కలిసికట్టుగా ఒక అన్నమయ్య పూలరథం చేయనివ్వండి, ఒక లక్ష్మీనారాయణ హోమం చేయనివ్వండి, ఒక విష్ణు హారతి చేయనివ్వండి, ఈ కార్యక్రమాలు ఏవి చేసినా కూడా ఒక్క రూపాయి కూడా నాకు ఎక్కడి నుంచి వచ్చి చేసినటువంటి కార్యక్రమాలు కాదు. చెయ్యాలి అని అనుకున్న సంకల్పాన్ని ఇచ్చాడు స్వామి, దాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించాను. ఒక సూక్తి, అన్నమాచార్యులు వారు చెప్పిన సూక్తిని ఎల్లప్పుడూ పాటిస్తూ ఉన్నాను. అదే త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును. 1 కోటి గుణితంబగు మార్గములుండగా ప్రయాస పడనీలా, త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును. మనం అందరం కూడా మనం చేసే పని అది సంకీర్తన సత్కర్మ, ఏది మనం నమ్మామో దాన్ని మనం త్రికరణ శుద్ధిగా చేస్తే అది భగవంతుడు తప్పకుండా మెచ్చుతాడు. ఆటోమేటిక్గా లోకం కూడా మెచ్చుకుంటుంది. ఈ సూత్రాన్ని పాటించేదాన్ని నేను మిమ్మల్ని అందరినీ కూడా పాటించమంటున్నాను. తద్వారా పాటించడం వల్ల మాత్రమే మనందరికీ, నేను అందుకే అంటున్న ప్రాగ్మాటిజం, బీ ప్రాక్టికల్గా ఉంటేనే మనం నిజమైనటువంటి భగవద్ ఆనందం పొందగలం తప్పించి మాటలు లేదా ఉపన్యాసం వల్ల ఇది సాధ్యం కాదు. అందుకే మన నినాదం సంకీర్తన సత్కర్మ. ఈ నినాదంతో మనం అందరం ముందుకు వెళదాం, మంచి కార్యక్రమాలు చేద్దాం. సంకీర్తనలో వచ్చేటువంటి దివ్య అనుభూతిని, దివ్య ఆనందాన్ని, ఔషధం, అదే మనకి ఔషధ శక్తిని మనం ఏ టాబ్లెట్స్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఆ ఔషధాన్ని నిరంతరం సేవిద్దాం. తద్వారా ఏది మనం జీవితంలో కోల్పోతున్నాం అని అనుకుంటున్నామో కోల్పోకుండా ఉండడానికి అన్నమయ్య మనకి ఇచ్చినటువంటి సంకీర్తన సాధనని నిరంతరం చేసుకుంటూ వెళ్ళిపోదాం.